శాసనసభ సమావేశాలకు ముందు ఆనవాయితీగా ఏ అమరవీరుల త్యాగాల వల్లనైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలకు మరొకసారి ప్రణమిల్లుతూ ఇవాళ మా పార్టీ యొక్క శాసనసభ పక్షం మొత్తం గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ బడ్జెట్ సమావేశం సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ అమరవీరులకు విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి సమర్పించి ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నాం. వాస్తవం ఏంటి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్దత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్దత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్దత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఇక 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. రైతులు రైతు భరోసా కోసం, రైతు బంధు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు కూలీలు నెలకిస్తానన్న 1,000 రూపాయల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆటో అన్నలు ఎదురు చూస్తా ఉన్నారు 1,000 రూపాయల కోసం. ఈ అన్ని విషయాల్లో ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే గవర్నమెంట్ చెల్లించాలో వాటి విషయంలో కూడా మొత్తం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ అన్ని విషయాల్లో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు ఆ క్యాలెండర్ లో మరి ఉత్త క్యాలెండర్ ఉంది తప్ప జాబులు అయితే కనబడతలేవు. ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తాం, నిగ్గదీస్తాం. ఎక్కడ పోతున్నాయి డబ్బులని అడుగుతాం. మరి కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు మీకు బ్రహ్మాండమైన వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే ఇలా మీరు ఏం చేస్తున్నారు, ఆర్థిక అరాచకం చేస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా వారిని నిలదీస్తాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం. మరి ఈ శాసనసభలో, శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.